వందనాలు. మన జీవితంలో ఒక ప్రశ్న మనల్ని మనమే అడగాలి. నేను దేవుణ్ణి నమ్ముతున్నానా, లేక దేవుడు నా కోరికలు నెరవేర్చినంత వరకే ఆయనను నమ్ముతున్నానా? బైబిల్ చెప్పే విశ్వాసం అంటే దేవుడు మనం కోరిన ప్రతిదాన్ని తప్పకుండా చేస్తాడని ఆశించడం కాదు. ఏది జరిగినా దేవుడు మంచివాడే, నమ్మదగినవాడే అని ఆయనను అంటిపెట్టుకొని ఉండటం. విశ్వాసం అనేది సమస్యలు లేకపోవడం కాదు, సమస్యల మధ్యలో కూడా ప్రభువా నాకు అర్థం కాకపోయినా నీకు తెలుసు అని చెప్పగల హృదయం. కొన్నిసార్లు దేవుడు వెంటనే సమాధానం ఇవ్వడు, కానీ ఆయన మౌనం ఆయన లేనట్టే కాదు, ఆయన ఆలస్యం ఆయన నిర్లక్ష్యం కాదు. మనకు కనిపించకపోయినా ఆయన తన సమయానికి తన కార్యాన్ని నెరవేరుస్తాడు. అందుకే హెబ్రీయులకు 11:6 ఇలా చెప్తుంది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. ఈరోజు నీ హృదయాన్ని ఒక్కసారి పరిశీలించు. నీవు దేవుని ఆశీర్వాదాల కోసమే ఆయనను వెతుకుతున్నావా, లేక దేవుణ్ణే నీ గొప్ప ధనంగా భావిస్తున్నావా? కాబట్టి ఈరోజు నుంచి పరిస్థితులను కాదు, దేవుని స్వభావాన్ని నమ్ముదాం. భావాలను కాదు, ఆయన వాగ్దానాలను నమ్ముదాం. ఎందుకంటే మారిపోయేది పరిస్థితి, మారనివాడు దేవుడు. ఆమేన్.